కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆ పార్టీ బహుజన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాస్, ఆలంపూర్ మార్కెట్ చైర్మన్ దొడ్డప్ప ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ప్రజాపాలన దినోత్సవం నాడు గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ చైర్మన్లను అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ మాజీ సర్పంచ్లు అలాగే మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 17వ తేదీన ప్రజాపాలన దినోత్సవంలో జరిగినటువంటి వివాదం ఇంకా కొనసాగుతుంది. ఆ రోజు గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి హనుమంతును వేదిక మీద కూర్చోబెట్టడంపై జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్ తో పాటు అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. మాకు లేని ప్రోటోకాల్ ఆయనకు ఎందుకుంటుందని చెప్పి ఆ వేదిక మీద ఉన్నటువంటి అధికారులను వీళ్ళిద్దరు కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వీరిని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. దీనిపై ఇద్దరు బీసీ దళిత నేతలు ఇద్దరు కూడా అభ్యంతరం తెలిపారు. ఆ రోజే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండించారు. బీసీ దళిత నేతలైనటువంటి మమ్మల్ని ఘోరంగా అవమానించారని వారంతా కూడా ఆవేదనను వ్యక్తం చేశారు. నిన్న కూడా కలెక్టర్ కి ఎస్పీకి ఇద్దరికి కూడా వీరు ఫిర్యాదు చేశారు. ప్రజాపాలన దినోత్సవంలో జరిగినటువంటి అవమానానికి కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు ఇవాళ అలంపూర్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు అంతా చేరుకొని కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఆ రోజు అవమానం జరగడంలో కీలకంగా ఉన్నటువంటి సిఐ శ్రీనివాస్ తో పాటు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇద్దరు కానిస్టేబుల్లను పై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించడం మీద కూడా చర్యలు తీసుకోవాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా ఇది అలంపూర్ నియోజకవర్గ నాయకులకు, గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి వివాదంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోటోకాల్ వివాదంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా సంపత్ మనుషులు. వీరిద్దరికి కూడా పదవులు ఇప్పించింది అలంపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంపత్. ఎమ్మెల్యే సంపత్ వర్గాన్ని అవమానించడంతో ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా సంపత్ వర్గీయులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేను ఇరుకున పెట్టేటటువంటి విధంగా వీరంతా కూడా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీద ఈ అంశము రెండు వర్గాల, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. ఒకరి మీద ఒకరు ఈ విధమైనటువంటి చర్యలకు దిగారు. అవమానం, ప్రోటోకాల్ వివాదాన్ని కాస్త తీసుకొచ్చి పార్టీలో రెండు వర్గాలుగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ కూడా ఘటన జరిగి 2 రోజులు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి జోగులాంబ కలెక్టరేట్ ని ముట్టడించేందుకు యత్నించారు. అక్కడ కూర్చొని నిరసన తెలిపారు. వెంటనే ప్రోటోకాల్ కు సంబంధించి మమ్మల్ని అవమానానికి గురి చేసినటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈ గ్రంథాలయ చైర్మన్ తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇద్దరు కూడా డిమాండ్ చేశారు. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.